అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఏపీ ఎన్జిఓస్ పరంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా నిన్న జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రమణ గారు, జేఏసీ పక్షాన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మనకున్న ఉద్యోగస్తులు ఉన్నటువంటి సమస్యలు గత 6.5 సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడుతుంటే దాన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి దపదపాలుగా తీసుకుపోవడం, 1,000 కోట్లు 30,000 కోట్లు పైబడి అరియర్స్లన్నీ పెండింగ్ ఉంటే, జీపీఎఫ్ అయితేమి, ఏపీజీఎల్ అయితేమి అన్నీ కూడా పెండింగ్ ఉంటే వాటిని జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 10,000 కోట్ల పైబడి పేమెంట్ జరగడం, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉంటే దానిపైన కూడా రకరకాలుగా ఉద్యోగస్తులు అభద్రతా భావంతో ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మన సాగర్ గారు దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించి అదే రోజు నిన్ననే మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి డీ అనౌన్స్ చేయడం, అదేవిధంగా మనకు మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ అయితే ఏమి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరెండర్ లీవ్లు అయితే ఏమి, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా పిఆర్సీ కమిటీ చైర్మన్ అయితే ఏమి, అది ముఖ్యమంత్రి గారు అది నేను చూసుకుంటానని చెప్పడం, అంటే వీటన్నిటి కూడా పైన మన కొత్తగా ఎన్నికైనటువంటి అలపర్తి విద్యాసాగర్ గారి రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పురోగతి సాధించినామని చెప్పుకుంటున్నాం. మా జిల్లా పక్షాన, కడప జిల్లా పక్షాన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, రాష్ట్రం అప్పుల్లో ఉన్న వీటన్నిటినీ అధిగమించి మనం కూడా ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగమనే పద్ధతిలో ఆయన ఆలస్యం చేయకుండా నిన్నటికి నిన్న దీపావళి కానుకగా మనకు వరాల జల్లులు చెప్పడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు అంటే గతంలో మా పెద్దలందరూ సంపాదించినటువంటి రాయితీలన్నింటినీ కూడా హెచ్ఆర్ఏ అయితేమి, అదేవిధంగా పెన్షన్ క్వాంట్ ఆఫ్ అదైతేమి అన్నీ కూడా పిఆర్సీ రివర్స్ పిఆర్సీ చేయడం అయితేమి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చాలా నష్టపోయినాము. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు జరుగుతుందని అయితే ఆశిస్తున్నాము. ఉదాహరణకు చెప్తున్నాను, హెచ్ఆర్ఏ 20% చేయడానికి శ్రీకాకుళంలో మీటింగ్ జరిగితే 13 జిల్లాల్లో శ్రీకాకుళము, చిత్తూరు, మచిలీపట్నం 3 జిల్లాలకు తక్కువగా హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 20% ఆ రోజులో చేస్తే ఇప్పుడు మనకు రివర్స్లో తగ్గడం జరిగింది. సో ఇవన్నీ కూడా మాకైతే మా సారు విద్యాసాగర్ సార్ చెప్తున్నారు, మాకైతే డిమాండ్స్ లేవు, మాకు డిమాండ్ డిఏ డిమాండ్ కాదు, పిఆర్సీ డిమాండ్ కాదు, గత ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ ఇవ్వాలా, ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెంచితే డిఏ పెంచాలా, ఇవన్నీ కూడా మామూలుగా చేయాల్సినటువంటి ఇవన్నీ వెనకబడిపోయినాయి కాబట్టి తగ్గిపోయినాయి కాబట్టి వీటన్నింటినీ సాధించుకోవడం కోసం మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఖచ్చితంగా సాధిస్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంత శాలరీస్ వస్తున్నాయంటే 43% అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానివల్లే మనకైతే జీతాలు ఇంతంత హెచ్చుగా వస్తున్నాయి. రివర్స్ పిఆర్సీ అయితే ఇంకా తగ్గిపోతాయి మన జీతాలన్నీ కూడా అని తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో మా విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో సాధించేటివన్నీ కూడా పెండింగ్లో ఉండేటన్నీ కూడా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపాయి. అందులో భాగంగా మన ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు మన అలపర్తి విద్యాసాగర్ గారు, డివి రమణ గారి ఆధ్వర్యంలో మన డిమాండ్స్ పైన గత చాలా కాలం నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఒక డిఏని విడుదల చేసినాడు. దాంతోపాటు మహిళలకు రిటైర్మెంట్ వరకు కూడా చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ, ఉపాధ్యాయులు దాదాపు 2004 కంటే ముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 11,000 మంది ఉపాధ్యాయులకు సిపిఎస్ వరం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అమలు చేస్తారని హామీ ఇచ్చాడు. చాలా సంతోషం. అది 11,000 మంది ఉపాధ్యాయులకు మంచి మేలు జరిగింది. మనకు కావాల్సిన
మెడికల్ రియంబర్స్మెంట్ కూడా త్వరలో పరిష్కరిస్తానని చెప్పాడు. మనకు పిఆర్సీ 12వ పిఆర్సీ కమిటీని కూడా త్వరలో ఇస్తానని చెప్పాడు. మన డిమాండ్స్ దాదాపుగా అన్ని డిమాండ్స్ పైన కూడా సానుకూలంగా స్పందించాడు. రావాల్సిన 4 డిఎల్లో ఒక డిఐ ముందుగా ఇచ్చినందుకు మన ఏపీఎన్జిఓ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన డిమాండ్ సాధించడంలో కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారికి మరియు డివి రమణకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో మన ఆలపర్తి జేఎస్ చైర్మన్, రాష్ట్ర జేఎస్ చైర్మన్ మరియు ప్రెసిడెంట్ ఆలపర్తి విద్యాసాగర్ సార్ గారు, రమణ సార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి మనకు సానుకూలతగా వచ్చేటట్టు జరిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బిఎస్సి 2025 నూతన ఉపాధ్యాయులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరపున కడప జిల్లాలో వివిధ కేటగిరీలలో వివిధ సబ్జెక్టుల్లో జిల్లా ఉత్తమ ర్యాంకులు సాధించినటువంటి ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ మండలాలలో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు, నూతనంగా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు దాదాపు 25 నుంచి 30 మంది ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఎన్జిఓ ప్రెసిడెంట్ శ్రీనివాసులు సార్ గారు, అలాగే కార్యదర్శి నిత్యపూజయ్య సార్ గారు, ఏపీటీఎఫ్ కార్యకర్తలు, అలాగనే ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజు గారు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వీరాంజుల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈనాటి ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో నూతన ఉపాధ్యాయులు అందరూ కూడా అందరూ కూడా వచ్చి పాల్గొనడము, వాళ్ళ సత్కారంలో వాళ్ళు చెప్పినటువంటి విలువైన మాటలకు ఈరోజు ఈ విధంగా ఘన విజయము అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ సత్కారం అనేది టీచర్లకు సత్కరించడం అనేది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంగా మేము గర్విస్తున్నాం. మరి ఈనాటి ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా జిల్లా ఉత్తమ, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్గా మేము కోరుతున్నాం. నా పేరు రాళ్లపల్లి అబ్దుల్లా, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప జిల్లా ప్యాప్టో సెక్రటరీ జనరల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.